వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ వేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ చేతిలో పెట్టి సీబీఐతో విచారణ అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ కి ఇచ్చి దొంగ చేతికి సీఎం రేవంత్ రెడ్డి తాళాలిచ్చారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ నివేదికను నిలిపివేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నివేదికపై తక్షణమే స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఎస్కే జోషి ఘోష్ కమిషన్ నివేదిక తన హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్ట చతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు. తన విషయంలో 2 గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వద్దకు వెళ్తే తనను గన్మెన్లు అడ్డుకుంటున్నట్లు రాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో సాగు చేసే పంటలకు సెప్టెంబర్ నెలలో ఎరువులు చాలా అవసరం ఉంటుందని, అందుకు అనుగుణంగా కేంద్రం ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. వానాకాలం సీజన్కి 11 లక్షల మెట్రిక్ టన్నులు అడిగామని 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తారన్నారని, ఇప్పటి వరకు 5.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇచ్చారని తెలిపారు. ముస్లిం దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనార్టీలకు కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన మైనారిటీ వర్గాలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పాస్పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు భారతదేశానికి వచ్చిన వారందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వం లభిస్తుంది. తిరుపతి సందర్శించే యాత్రికులు, పర్యాటకులు త్వరలో సీ ప్లేన్ రైడ్లను ఆస్వాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. సాహస, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు వచ్చే మార్చి నాటికి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రాంతీయ వాయు కనెక్టివిటీని విస్తరించే ప్రయత్నాలలో భాగంగా అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, ఋషికొండతో సహా 8 ప్రదేశాలను సీప్లేన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో అమరావతి, తిరుపతి, గండికోట మొదటి దశకు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్కు థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో తమకు సహకరించినందుకు కిమ్కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలోని కుర్సా ప్రాంతంలో పోరాడిన ఉత్తర కొరియా ప్రత్యేక దళాలను పుతిన్ గుర్తు చేశారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పుతిన్, కిమ్ ఇద్దరూ కలుసుకోగా మీ సైనికులు చాలా ధైర్యంగా హీరోల్లా పోరాడారని పుతిన్ పొగిడారు. ఉత్తర కొరియా దళాలు చేసిన త్యాగాలను ఎన్నటికీ మర్చిపోలేమని, నార్త్ కొరియా ప్రజలకు తమ గ్రీటింగ్స్ చెప్పాలని కిమ్ను పుతిన్ కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కర్-ఎ ముసుగు సంస్థ టీఆర్ఎఫ్కు పలు దేశాల నుంచి నిధులు అందినట్లు తేలగా ఈ దాడి ఇన్వెస్టిగేషన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వేగవంతం చేసింది. తాజాగా టీఆర్ఎఫ్కు ఏ దేశాల నుంచి నిధులు అందాయో అన్న వివరాలను వెల్లడించింది. ఇందుకోసం ఉగ్రముఖ చేసిన మొత్తం 463 ఫోన్ కాల్స్ను విశ్లేషించింది. వీటిలో ముఖ్యంగా పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ దేశాల నుంచి టీఆర్ఎఫ్కు నిధులు అందినట్లు గుర్తించింది. జీమెయిల్ యూజర్లు అత్యవసరంగా పాస్వర్డ్లు మార్చుకోవాలని తాము ఎమర్జెన్సీ వార్నింగ్ ఇచ్చినట్లుగా వెలువడిన వార్తలు అవాస్తవమని గూగుల్ ఓపరేటర్లో పేర్కొంది. జీమెయిల్స్కు అత్యంత ప్రభావవంతమైన రక్షణ ఉందని స్పష్టం చేసింది. భద్రతా ఉల్లంఘన జరిగినట్లుగా వదంతులు రావడంపై స్పందిస్తూ అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిపింది. జీమెయిల్ యూజర్లకు భరోసా ఇవ్వాలనుకుంటున్నామని, జీమెయిల్స్కు అత్యంత ప్రభావవంతమైన బలమైన రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. ఇటీవల వెలువడిన వార్తలు తప్పని యూజర్లకు తెలియజేస్తున్నామని గూగుల్ బ్లాగ్ ద్వారా వెల్లడించింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో వివిధ రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, దేశంలో ఒక ఫాసిస్ట్ ముఠా ఉందని, దాని పని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన అన్నారు. ఇవే ఇంతవరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.